ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన టేబుల్ టెన్నిస్ ఇండోర్ స్టేడియంను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఖమ్మం నగరంలో చాలా మంది చిన్నారులు, యువకులు టేబుల్ టెన్నిస్ పై ఆసక్తి చూపుతున్నారన్నారు. గతంలో తన చేతుల మీదుగానే సర్దార్ పటేల్ స్టేడియం ఏర్పాటు జరిగిందని, అనంతరం స్విమ్మింగ్ పూల్ తదితర క్రీడలకు తన హయాంలోనే సౌకర్యాలను కల్పించుకున్నామని వెల్లడించారు. ఇప్పుడు టేబుల్ టెన్నిస్ ఇండోర్ స్టేడియంను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి తుమ్మల అన్నారు. ఇది కాలేజీ గ్రౌండ్లో ఆ రోజు మనం స్టేడియం పెట్టాలన్నప్పుడు కొంత రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఒప్పించి, యాజమాన్యాన్ని ఒప్పించి, స్టేడియం ఉంటే ఆటపాటలకి నిలయంగా ఉంటుంది, కాలేజీ గ్రౌండ్లోనే ఉండాలని పట్టుబట్టి ఆనాడు పటేల్ స్టేడియం శంకుస్థాపనలో, ప్రారంభోత్సవంలో ఉండే అవకాశం వచ్చింది. తద్వారా గిరిధర్ గారు ఉన్నప్పుడు, అరవింద్ గారు ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ కావచ్చు, అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్ కావచ్చు, మిగతా యాన్సిలరీ స్పోర్ట్స్ అన్నిటికీ అవకాశాలు కల్పించారు. పరంధామ రెడ్డి గారు కావచ్చు, మూర్తి గారి ప్రమేయం వల్ల పిల్లలందరూ ఈరోజు మారుతి గారు చెప్పినట్లుగా 100 మంది పిల్లలు టేబుల్స్ అన్నిటికీ అలవాటు అయ్యారని చెప్పి, అందుకనే వాళ్ళ మనవాళ్ళు ఉన్నారు కాబట్టి లక్ష్మీనారాయణ గారు బాధ్యత తీసుకుంటూ, ఆయన కూతుర్లు ఉన్నారు కాబట్టి విజయ్ గారు బాధ్యత తీసుకుంటూ, ఏదేమైనా నీ కూతురు కోసం చేసినా ఖమ్మం ప్రజలకు ఉపయోగపడింది విజయ్. నీకు నమస్కారం, థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా